దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి దాన్ని చదివి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహా పేపర్ తీసుకుంటే దీనిలో ఈ రోజున ఇంపార్టెంట్గా చూసుకుంటే నేను ఐబొమ్మలో సినిమాలు చూసా అని చెప్పి మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో మాజీ ఒకప్పుడు రాజకీయ నేత, సీనియర్ నేత, సిపిఐ నేత నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడారు. రవి ఒక యోధుడంట, ఎన్కౌంటర్ చేస్తే 100 మంది పుడతారంట. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా మాఫియాకు ఉరిశిక్ష వేయండి అని చెప్తున్నారు. ఎస్, కరెక్టే. మరి రవి ఒక యోధుడు అన్నారు, ఎన్కౌంటర్ చేయాలంట, మరి ఇది 100 మంది పుడతారని చెప్పుకొచ్చారు సిపిఐ నారాయణ గారు. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మీరు వచ్చారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఇన్నాళ్ళు మీరు నిద్రపోయారా అని చెప్పి మరి సంస్థ ప్రజానికం అడుగుతారు. సిపిఐ నారాయణ గారిది ఒక కొత్త పంథా ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎప్పుడూ కూడా చాలా డిఫరెంట్గా ముందుకెళ్తానికి ట్రై చేస్తారు. కానీ బొక్కబొరలా పడుతూ మనందరం కూడా చూస్తూనే ఉంటాం. సిపిఐ నారాయణ గారికి ఒకప్పుడు బాగా క్రెడిబిలిటీ ఉండేదని, కానీ ఈ రోజుల్లో ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ఆయన క్రెడిబిలిటీని దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు. ఎవరన్నా కూడా ఒక క్రెడిబిలిటీ పోవాలంటే మరి పక్కోళ్ళో లేదంటే ఎవరో కాదు, వాళ్ళే తీసుకుంటేనే క్రెడిబిలిటీ అనేది వాళ్ళది పోతుంది. కాబట్టి సిపిఐ నారాయణ గారు కూడా అంతే. ఆయన ఒకప్పుడు అందరూ కూడా పెద్దగా గౌరవించేవాళ్ళు, కానీ అసందర్భ ప్రేలాపనలు మరి ఉన్న రాజకీయ నాయకుల్లో ముందుండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన కామ్రేడ్ నారాయణ గారని చెప్పుకోవచ్చు. ఓకే, ఈయన మాట్లాడారు. ఎస్, ఐబొమ్మల రవికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. ఎందుకంటే సినిమా ఈ ఫీల్డ్లో ఎంతోమంది పెద్ద డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకుంటారు. కానీ మరి సినీ కార్మికులకు మాత్రం అంతే ఉంటుంది. కానీ వాళ్ళు సినిమా కోసం పాటుపడుతున్నట్టుగా చేస్తారు. కానీ ఐబొమ్మ విపరీతమైన టికెట్ల రేట్లు పెంచడం కూడా ఐబొమ్మ లాంటివి పుడతానికి కారణం అని చెప్పి ఎస్, ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి మద్దతు తెలిపారు. మనందరం కూడా చూసాం. ఓకే, ఐబొమ్మ రవి చేసింది నేరమే కావచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో చేస్తున్న పెద్దలు చేసేది ఏంటని మాట్లాడారు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఈరోజు ఇప్పుడు మళ్ళీ పెద్దగా కొత్తగా కౌంటర్ అవుతుంది చూస్తుంటే అందరికీ కూడా నవ్వు వస్తుంది. సిపిఐ నారాయణ గారు కొంచెం అప్డేట్ అవ్వండి సార్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చూస్తే రాంచీలో కోహ్లీ విశ్వరూపం చూసాం. సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు అని చెప్పి మెయిన్ పేపర్లో దీన్ని రాయడం జరిగింది. ఎస్, కింగ్ కోహ్లీ నిన్న మరి స్వీటెస్ట్ సెంచరీతో 130 పై చిలుకు రన్స్తో ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికాకి తన విశ్వరూపమే చూపించాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంత గొప్ప స్థానాన్ని, అంత ఎక్కువ ప్రేక్షకాదరణ పొంది విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన వ్యక్తుల్లో నో డౌట్గా మనం విరాట్ కోహ్లీని చెప్పొచ్చు. ఆయన బ్యాట్ జుడిపిస్తే ఆ అవతల జట్టుకి అది కాళరాత్రి అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించి మరి భారతదేశం తురుపు ముక్కగా ఈ రోజున విరాట్ కోహ్లీ ఉండి అయితే ఒక రకంగా చెప్పొచ్చు ఎవరికైనా కూడా ఫెయిల్యూర్ పీరియడ్ అనేది నడుస్తుంది. కానీ అప్రతిహాస్తంగా శతకాలు బాధటంలో కూడా ఒక యోధుడిలాగా విరాట్ కోహ్లీ ఉన్నారు. దానిలో ఎటువంటి డౌటు లేదు. కాబట్టే మరి విరాట్ కోహ్లీకి అంతటి ప్రజాదరణ ఉంది. నవంబర్ గోల్డెన్ మంత్ అని, భారత క్రీడా చరిత్రలో స్వర్ణాధ్యాయమని మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ కూడా చెప్పారు. ఎందుకంటే క్రికెట్ అనే కాదు, అన్ని క్రీడల్లో కూడా భారత్ ఈ మధ్య ముందడుగు వేస్తూ అన్నీ రీసెంట్గా మనం చూసాం. మహిళల క్రికెట్ వరల్డ్ కప్లో కూడా భారతదేశం గెలిచి తమ సత్తా చాటి భారత్ యొక్క కీర్తి ప్రతిష్టల్ని దేశం నలుమూలలకి వ్యాపించేటట్టు చేస్తుంది. మరి ఈ రకంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో గర్వంతో, భారతదేశపు జెండాకున్నంత గర్వంతో క్రీడలకి ఇదొక గోల్డెన్ మంత్గా ఆయన అభివర్ణించడం కూడా జరిగింది. నెక్స్ట్ చూస్తే జనంలోకి సీఎం రేవంత్ 2 ఏళ్ల విజయాలు, 3 ఏళ్ల ప్రణాళికలు, నేటి నుండి పట్టణ బాట, అటు ప్రగతి మంత్రం, ఇటు పంచాయతీ గెలుపు తంత్రం, ఒక్క పర్యటనతో 3 లక్ష్యాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనంలోకి వెళుతున్నారు. 2 ఏళ్ల విజయాలు, 3 ఏళ్ల ప్రణాళికలను ప్రజల ముందుంచేందుకు అధినేత రెడీ అయ్యారు. సోమవారం సొంత జిల్లాలోని మక్తల్ నుండి పట్టణ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు సీఎం. చివరిగా రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ జిల్లా సిద్దిపేటలో యాత్రను ఆయన ముగించనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనతో ఆయా జిల్లాల్లో పార్టీకి ఊపురానుంది. సీఎం పర్యటనతో పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా కనబడుతుంది. ఎస్, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్
ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉండి మేము ఉద్యమ పార్టీగా పుట్టుకొచ్చామని చెప్పిన సీఎం కేసీఆర్ తానే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పుకుంటారు. అఫ్కోర్స్ చాలామంది ఎంతోమంది తెలంగాణ యొక్క విద్యార్థులు ఎంతోమంది నేతలు బలిదానాలతో తెలంగాణ వచ్చింది. దానిలో కూడా ఒక కారకులు కేసీఆర్ని ఏమి తక్కువ చేసే ఉద్దేశం మనకైతే లేదు. కానీ ఆ తర్వాత పరిణామాలు ఏంటో మనకు తెలుసు. ఆ తర్వాత మొదటి 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ఒక కుటుంబ పార్టీగా ముద్ర వేయించుకున్న కేసీఆర్ ఆఖరికి తన యొక్క స్థానాన్ని కూడా పోగొట్టుకోవడం జరిగింది. సీఎం పదవి నుంచి ఆయన ప్రభుత్వాన్ని గద్దె దింపేశారు ప్రజలు. ఆ తర్వాత రాజకీయాల్లో సెన్సేషన్గా ఉన్న నీతి నిజాయితీకి నిదర్శనంగా పేరు తెచ్చుకుని వాగ్ధాటిగా సూటిగా మాట్లాడి అవసరమైతే మాయల మరాఠీ లాంటి గారడీలు చేసే కేసీఆర్ లాంటి మాటలను కూడా ఢీకొట్టి ఎదురొడ్డి నిలిచి తొడగొట్టి సీఎం మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరి ఆయన సీఎం అవడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. అయితే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తూనే ఉంది అనుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, అక్కడక్కడ